జై సద్గురు ప్రభు మహారాజుకి జై. వేదికపై ఉన్నటువంటి గురువులు, శ్రీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సర్వాధ్యక్షులు, మరి అందరికీ, గురువులందరికీ, మరి ప్రత్యేకంగా వెంకటేశ్వర నారాయణ గారికి, మరి తిరుపతిరావు గారికి, మన నాగేశ్వరరావు గారికి, అందరికీ నా యొక్క ద్వాదశ నమస్కారాలు తెలుపుకుంటూ, అయితే ఇప్పటిదాకా చెప్పినటువంటి పెద్దలు ఎంతో గొప్పగా మనకు ఈ సాధన సంపత్తి కలిగి ఉండాలి, మరి మనకు 20 లక్షణాలు కలిగి ఉండాలి, మరి అలాంటప్పుడే ఈ గురు బోధ అనేది, పరిపూర్ణ బోధ అనేది చక్కగా పెద్దలు చెప్పినటువంటి వాక్యము చక్కగా కుదురుతుంది, లేకపోతే అవగతం కాదు అని చెప్పారు. అయితే ఈ బోధన చిత్తాలు చెప్పుకోవాలంటే గురువు గారి వెంటనే ఉండి ఇవన్నీ సాధించుకోవాలి. విధిబుద్ధుండదు పనిబడి ప్రార్థించనేల పరిశ్రమ వినమిట్లనే స్వర్ణము చేయమని తనకై తానవును సన్నే దానమందుంటే తెలుపుడియను మనమిందుంటే మనవి చేసునే పాలిమ్మని లేగ తల్లికి తనకై తాని ఇచ్చును దయచేసి తాసన్ని దానమందుంటే తెలుపుడియను మనమిందుంటే. అయితే మనకు చక్కగా చేయండి అని చెప్పే అవసరం లేదు. పెద్దలు చెప్పినట్టు వాళ్ళు అడుగుజాడలో నడిస్తే సరిపోతుంది. అయితే గురువుగారు ఆజ్ఞ ప్రకారము ఏ విధంగా నడుచుకోవాలి, క్రమశిక్షణతోని వాళ్ళు చెప్పినటువంటి మార్గంతో నడుచుకుంటే సరిపోతుంది. ఏమంటాడంటే ఇలా ఉపమానము, ఆ ఇనుము నన్ను బంగారం చేయమని అది అంటుందా? స్పర్శవేది దాని సన్నిధానంలో ఉంటే బంగారం ఎట్లయితే మారుతుందో, ఆ ఆవు దగ్గర ఆ దూడ పాలిమని అది అడిగే అవసరం లేదు. దాని యొక్క సన్నిధానంలో ఉంటే అది ఎప్పుడు ఆకలితే అప్పుడు ఆకలి చూసుకుంటుంది. ఆ విధంగా మనము గురువు యొక్క సన్నిధానంలో ఉండి ఈ గురు బోధన వింటే సరిపోతుంది, వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ప్రొద్దున నిద్ర మేల్కొని బద్దకి పెంచి గురుని వస్త్రజనితము శుద్ధులు మొక్కి విలుము ఏ పొద్దుది గురు ముద్దు సుమ్మి పుత్రి నందులకు గురు చరణము పతి నందులకు నిజమౌగతించే నీవిట్లు చేసితే బుద్ధి తీరిచి వేద తిరుగుతును నీవు పుట్టి నందులకు గురు చరణము పతి నందులకు. ఏవైతే మనకు గురువు గారు చెప్పినటువంటి వాక్యాలు ఉన్నాయో, గురువు గారిని ఎప్పుడైతే మనము ప్రొద్దున లేవంగానే మనం ఈరోజు 4 గంటలకు 3 గంటలకు లేచి మన కార్యక్రమాలను ముగించుకొని ఏ విధంగా అయితే లేచి గురు వాక్యాన్ని, గురువుల దర్శనం చేసుకుంటున్నామో ఆ విధంగానే నిత్యము అనుష్ఠానం కలిగి ప్రొద్దున నిద్ర మేల్కొని వద్దకు వేపించి గురుగారి వద్దకి పోయి మనము ఆయన చెప్పేటువంటి శుద్ధులు బాగా విని, ఇది ఇట్లా చేయడం ఏ ప్రొద్దుది బొద్దు సుమ్మి అన్నాడండి. ఈ విధంగా ఎప్పుడు చూసిన మంచిదే. ఎందుకు? మనం పుట్టినందుకు, ఈ గురుచరణము పట్టినందులకు. అయితే ఈ విధంగా నిద్రామో భక్తి అంటే విపరీన భక్తి, అనన్య భక్తి కలిగి ఉండి నిద్రామో భక్తి చెంది ఇట్లా ఉండితే దిద్ది తీర్చి దిద్దుతాడు మనకు. అయితే ఇట్లా చేసిన రోజు నువ్వు ఆ పెద్దలు చెప్పినటువంటి బోధను గ్రహించగలుగుతామని చెప్తున్నారు. జై సద్గురు ప్రభు మహారాజుకి.